అందరికీ నమస్కారం. నేను పవిత్రాని. మనం మెనోపాజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి ఎవ్రీ సాటర్డే సండే 10 to 12 సాటర్డే సండే ప్రోగ్రామ్ పెడుతున్నాము. అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే నాకు కలిగిన ఫీలింగ్ మీకు చెప్తున్నాను. మెనోపాజ్ అంటే కూడా చాలామందికి తెలియదు. 40 years తర్వాత ప్రతి ఉమెన్ ఫేస్ చేసే ఒక క్రూషియల్ ఫేజ్ అని చెప్పొచ్చు. అది మన మదర్ కానీ, మన సిస్టర్ కానీ, లేదా మన డాటర్ కానీ, ఇట్లాగా ఆడవాళ్ళు కంపల్సరీ మీరు ఏ లెవెల్లో ఉన్నా సరే, ఐజర్ యోగా ప్రాక్టీషనర్ అయినా అవ్వచ్చు, లేదా డాక్టర్ అయినా అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక లేడీగా పుట్టారు అంటే కంపల్సరీ ఈ 40 నుంచి 55 years ఈ ఫేజ్ అనేది అందరూ ఫేస్ చేయాల్సిందే. దాంట్లో కూడా మనకి 3 స్టేజెస్ ఉంటాయి: ప్రీ మెనోపాజ్, మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్. ఇలాగా 3 స్టేజెస్లో అనుభవిస్తుంటారు చాలా రకాలైన బాధలు. ఎట్లా అంటే వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అవ్వడం, ఇరిటేషన్ కలగడం, పని మీద ధ్యాస లేకపోవడం, యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం, అనుకోకుండా ఎందుకో ఏడుపు వస్తుంది, మాకు ఏడవాలనిపిస్తుంది గట్టిగా అని అంటాం, తడబాటు, ఇంకా మతిమరుపు, మర్చిపోవడం, అన్నీ మర్చిపోతూ ఉంటారు. ఇక్కడ పెట్టిన వస్తువు మర్చిపోతూ ఉంటారు. నేను ఇది చేద్దాం అనుకున్నా మర్చిపోయాను అంటుంటారు. ఆ మతిమరుపు అనేది వస్తూ ఉంటుంది. ఇలాగా అనేకమైన, ఇంకా వెయిట్ గెయిన్ అవ్వడం, హార్ట్ బాగా ఫాస్ట్ కొట్టుకోవడం, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పెరగడం, బాడీలో హీట్ అనేది, హార్ట్ ఫ్లాషెస్ రావడం, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, రాత్రి ఒళ్ళు వేడెక్కిపోవడం, కాసేపు చెమట పడుతుంటే కొంతసేపు మళ్ళీ చల్లబడిపోతూ ఉంటుంది. ఏసీ ఎక్కువ పెంచితేనేమో చలిగా అనిపిస్తుంది, మళ్ళీ తగ్గిస్తేనేమో చెమటలు పడుతూ ఉంటాయి. అనుకోకుండా సడన్గా చేంజెస్ అవుతుంది. ఎందుకు అంటే ఈ మెనోపాజ్ టైంలో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతూ వస్తాయండి. తగ్గడం వలన, ఆ హార్మోన్ తగ్గడం వలన బాడీలో ఈ చేంజెస్ అనేవి జరుగుతుంటాయి. ప్రకృతిలో అయినా అంతే. ప్రకృతి, స్త్రీ ఒకటే అని చెప్తారు. పురుషుడు ఇంకా పురుష రూపం అనేది వేరు. సో ప్రకృతితో స్త్రీని ఎందుకు పోలుస్తున్నారు అంటే ప్రకృతిలో ఎన్నైతే చేంజెస్ జరుగుతాయో అలానే స్త్రీలో కూడా అనేకమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. చూడండి, మెచ్యూర్ అయినప్పటి నుంచి, ఒక ఆడపిల్ల మెచ్యూర్ అయినప్పటి నుంచి వాళ్ళకి అనేకమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. అప్పటి రోజుల్లో మన సాంప్రదాయాలు దానికి అనుకూలంగా మారుస్తూ వచ్చారు. స్త్రీ ఒక మెచ్యూర్ అయిన తర్వాత చక్కగా ఒక దగ్గర కూర్చోవాలి, అటు ఇటు తిరగకూడదు. ఒక దగ్గర కూర్చోవడం వలన వాళ్ళకి మంచి స్ట్రెంగ్త్ ఫుడ్ ఇచ్చేవాళ్ళు. అంటే స్టార్టింగ్ నుంచి ఆ చేంజెస్ ఎలా ఉన్నాయి ఆడవాళ్ళలో అని. సో అప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, దాన్ని ఫాలో చేసేవాళ్ళం. చిన్నప్పుడు కాబట్టి మనకి గైడెన్స్ ఉండేది. ఎట్లా అంటే అలా కూర్చోవాలి, అవి ఇవి గిల్లకూడదు, అవన్నీ చింపకూడదు, ఎట్లా అంటే అట్లా బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే చాలా వీక్గా ఉంటారు ఆ టైంలో, మెచ్యూర్ అయిన టైంలో. ఇంకా పసుపు రాసుకోవాలంటే యాంటీబయాటిక్ లాగా చక్కగా ఉన్న దగ్గర రిలాక్స్ అవ్వాలి. బయటికి నువ్వు ఒక్కదాని వెళ్ళొద్దు. వీక్గా ఉండడం వలన ఆ నెగిటివ్ అనేది దేనికి చూసైనా భయపడుతూ ఉంటారు. అప్పుడు కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయండి. కొంతమంది చాలా వీక్గా ఉంటారు. అందుకోసం ఫుడ్ ఎట్లా అంటే మా చిన్నప్పుడైతే బెల్లం, ఇంకా ఎండు కొబ్బరి చక్కగా నూరి లేదా ఇలాంటివి పెడుతూ ఉండేవాళ్ళు. ఇంకా నువ్వులు ఉండ ఇలాంటివి పెడుతూ ఉండేవాళ్ళు. సో అవన్నీ ఏంటి అంటే ఇట్స్ సైంటిఫిక్ రీజన్. పెద్దవాళ్ళు మనకి ఆ టైంలో బెల్లము అనేది ఐరన్ కంటెంట్ ఉండడం వలన అట్లాగా బాడీకి స్ట్రెంగ్త్ అనేది వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ మార్పులు అనేవి చాలా జరిగిపోయాయి. ఆడవాళ్ళకి ఆ టైంలో అది అవసరం. ఇట్లా గిల్లుతూ అవి ఇవి చేయడం వలన ఏమవుతుందంటే ఇరిటేషన్ ఎక్కువ అవుతుంటుంది. చూడండి, మనం ఏదైనా కోపం వచ్చినప్పుడు కొడుతూ ఉన్నామంటే ఇంకా ఎక్కువ కోపం వచ్చేస్తుంది. అందుకోసం ఆ పనులు చేయొద్దు, అలా ఉండొద్దు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అది దాని రీజన్ అదే అనమాట బిహైండ్. సో ఇట్లా మనం ఆ స్టేజ్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ టైంలో కూడా అంతే.
మీరు చక్కగా ఎట్లా కూర్చోవాలి, సింపుల్ మూమెంట్ చేయాలి, కొంచెం వాకింగ్కి వెళ్ళాలి, చక్కగా వేడి నీళ్ళు పోసుకోవాలి. సాయంత్రం అయితే చక్కగా బాడీ అంతా ఫ్రీ అవ్వడం కోసం చక్కగా వేడి నీళ్ళు పోసుకోవాలి. అన్నం తిన్న తర్వాత సోంపు వాటర్ ఇచ్చేవాళ్ళు మంచిగా ఫ్రీ డెలివరీ అవ్వడానికి, లేదా బాడీలో వాతం అనేది తగ్గడానికి. ఈ విధంగా అనేకమైన గైడెన్స్ అనేది ఉండేది ఆడవాళ్ళకి. తర్వాత ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా నడికట్టి వేసుకోవాలి. అంటే కాళ్ళు ఫ్రీగా ఇట్లా వదిలేయడం వలన పొట్ట మొత్తం బల్జ్ అయి ఉంటుంది కదా. మనం ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అంటే బేబీ బర్త్ ఇచ్చిన తర్వాత ఆ పొట్ట అనేది ఉబ్బినట్టు మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది కదా. ఎయిర్ అనేది లోపలికి వెళ్ళిపోతే ఆ పొట్ట ఇంకా దిగదు. అందుకోసం ఇట్లా పొట్టకి గట్టిగా కడుతూ వేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు రోజుల్లో ఏంటి, వదిలేస్తున్నాం. మనం లూజ్గా ఉన్న డ్రెస్సులు వేసుకుంటున్నాము, లెగిన్ ఇలాంటివి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పొత్తి కడుపు కింద అంటే నావెల్కి కింద కట్టాలన్నమాట. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అందుతూ ఉండడం వలన పెల్విస్ ఆర్గాన్స్కి స్ట్రెంగ్త్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అందుకోసం మెచ్యూర్ అయినప్పుడు ఆడపిల్లకి లంగా ఓణి అనే పద్ధతిని అప్పటి నుంచి పెడతారనమాట. అక్కడి నుంచి ఇలా కట్టడం వలన చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అందుతుందని. తర్వాత ఆడపిల్లలు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఆ గాలి లోపలికి వెళ్ళి పొట్ట అనేది ఇంకా బల్జే అలానే ఉంటుంది, పొట్ట ఉబ్బినట్టు ఉంటుందని నడికట్టేసుకోండమ్మా అని చెప్పేవాళ్ళు. తర్వాత డెలివరీ తర్వాత కూడా కొన్ని ఫుడ్ మనకి అనేక రకాల చేంజెస్ చేసేవాళ్ళు. ఎట్లా అంటే కారంతో అన్నం పెట్టడం కొన్ని రోజులు, అట్లాగా బాడీ అంతా కూడా ఆరాలి, మంచిగా బాడీ అంతా కూడా ఇదవ్వాలి, స్ట్రెంగ్త్ అయ్యే ఫుడ్ మంచిగా తినిపించేవాళ్ళు. అంటే ఆ చేంజెస్ అనేవి ఒక స్త్రీ జన్మనిచ్చిన తర్వాత ఎంత శక్తిని కోల్పోతుంది, పిల్లలకి ఫీడింగ్ చేసేటప్పుడు కూడా ఎంత ఎనర్జీ వాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది, ఎంత కాల్షియం వెళ్ళిపోతుంది అని ఎంతో కేర్ తీసుకొని వాళ్ళకి అనేక మంచి ఫుడ్ అన్ని గైడెన్స్ ఉండేది. తర్వాత 40 ఇది ఒక థర్డ్ ఫేజ్ అనుకోండి. ఫస్ట్ మెచ్యూర్ టైంలో ఉంటుంది, తర్వాత ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, అప్పటి వరకు మదర్ కేర్ అనేది ఉంటుంది పిల్లల పైన. కానీ తర్వాత 40 క్రాస్ అయ్యాము, మనమే మదర్స్ అయిపోతాం, మనమే వేరే వాళ్ళకి చెప్పే స్థితిలో ఉంటాం. కానీ మన గురించి మనం తెలుసుకోకపోతే ఎవరు అర్థం చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి చేంజెస్ అనేవి చాలా జరుగుతాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఒక్కొక్కసారి లేట్గా వస్తుంది, ఒక్కొక్కసారి పెయిన్ఫుల్గా ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, తినబుద్ధి కాదు, ఏదన్నా స్మెల్ చూసినా, వండుతుంటే కూడా స్మెల్ చూసినా కూడా నాకు చెయ్యాలనిపించదు, తినాలనిపించదు. అయినా సరే ఫ్యామిలీ కోసం భరిస్తూ చేస్తూ ఉంటాం. ఇంకా మనకి ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోయింది. ఎట్లా అంటే ఆఫీస్ వర్క్ చేయాలి, అక్కడ టెన్షన్స్ తీసుకోవాలి, ఏ పనైనా చెయ్యాలి, పరుగులు పెట్టాలి. అంటే ఆ లైఫ్ స్టైల్లోనే చాలా చేంజెస్ రావడం వలన ఇంకా స్ట్రెస్ ఎక్కువ తీసుకొని ఈ సిమ్టమ్స్ అనేవి ఇంకా ఎక్కువైపోతూ వచ్చాయి. అందుకే పూర్వకాలంలో ఎంత ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఆ పీరియడ్స్ వచ్చిన టైంలో ఆ 3 days కూడా నువ్వు రెస్ట్ తీసుకో, ఒక దగ్గర కూర్చో, ఏమీ అవసరం లేదు, అన్ని ఫుడ్ నీ దగ్గరికే వస్తుంది అని అంతా ఇచ్చేవాడు. ఆ టైంలో నువ్వేం పని చేయొద్దమ్మా అంటే ఎవరు ఊరుకోరండి. అందుకోసం ఏం ముట్టుకుంటే దోషం, ఏం ఇది చేస్తే అంటుకున్నట్టు అవుతుంది, ఇలాగా మనకి అనేకమైన భయాలు పెట్టారు. ఆ భయం ద్వారా అయినా సరే ఏమో ముట్టుకోవద్దు, ఏమకి అన్నీ పెట్టాలి అని ఒక రెస్ట్ ఇచ్చేవాళ్ళు. ఎట్లయితే ప్రెగ్నెన్సీ టైంలో ఎంత కేర్గా, ఎంత రెస్ట్గా, ఎంత రిలాక్స్గా ఉంటారో ఎవ్రీ మంత్ డ్యూరింగ్ పీరియడ్స్ టైంలో కూడా 3 days చాలా రెస్ట్గా, రిలాక్స్గా ఉండాలి. ఎక్కువ ప్రెషర్ తీసుకునేవి చేయకూడదు. చేయడం వల్ల ఏంటి అంటే మనమే ఎక్కువ వీక్ అయిపోతాం. దాని యొక్క ప్రభావం మనకే తెలిసిద్ది, అది ఎవరు షేర్ చేసుకోరు. కానీ మనమే మార్చేసుకున్నాం, ఆడవాళ్ళు మార్చేశారు, ఈ సిస్టమ్ మొత్తం మార్చేసుకున్నాం. హడావుడి పనులు, గందరగోళం, మన గురించి మనం పట్టించుకునే పరిస్థితులు లేవు. పిల్లలకేం కావాలి, హస్బెండ్ ఏం కావాలి, ఆఫీస్ వర్క్లో వాళ్ళకేం కావాలి అన్నీ చూస్తున్నాం తప్పించి అసలు మన బాడీ స్ట్రెంగ్త్గా ఉంటే మనం ఇంకా ఎంత ఎఫెక్టివ్గా ఉంటాము, మన మీద కూడా కొంచెం కేర్ తీసుకుందాము అనే పరిస్థితి
ఆలోచన ఫస్ట్ పరిస్థితి కదా, ఆలోచన ఎవరికి లేకుండా తయారైపోయింది. ఇంకా థర్డ్ స్టేజ్ మెనోపాజ్. అసలు ఈ మెనోపాజ్ అని ఎవ్వరూ కూడా గుర్తించలేరు, ఐడియా కూడా లేదు. ఎవరు మన పెద్దవాళ్ళు కూడా చెప్పే ఇది లేదు. అప్పట్లో అంత చేంజెస్ వచ్చేవి కాదు, అందరూ కలిసి ఉండేవాడు కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉంటే రెస్ట్ తీసుకోమనో సమ్ గైడెన్స్ ఉండేది. కానీ ఈ రోజుల్లో అసలు మెనోపాజ్ అంటే తెలియట్లేదు. మెనోపాజ్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎవరితో చెప్పినా కూడా అలా ఉంటుందా అనిపిస్తుంది. సో అందుకోసం దీని మీద ఒక అవేర్నెస్ ఉంటే అప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా పక్కన వాళ్ళని ప్రిపేర్ చేయాలి, అంటే మన హస్బెండ్ని, పిల్లల్ని నాకు ఇట్లా ఉంది, ఇబ్బందిగా ఉంది అని చెప్పాలండి. మనకి వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఎంత బాగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామో, మరి మనకి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అర్థమయ్యేటట్లు పక్కన వాళ్ళకి చెప్పాలి. అంటే నీ ఫ్యామిలీ మెంబర్స్కి నాకు ఇలా అనిపిస్తుంది, అది దాన్ని మెనోపాజ్ అంటారంట, నాకు తెలియదు, లేకపోతే తెలిసిన వాళ్ళు దిస్ ఈజ్ మై మెనోపాజ్ స్టేజ్, నన్ను కొన్ని ఇబ్బందులు పెట్టొద్దు, నాకు ఇట్లా ఉంటుంది, నాకు ఎక్కువ కోపం తెప్పించొద్దు, ఏదన్నా ఉంటే ఇవ్వండి, నాకు తినబుద్ధి కావట్లేదంటే తినబుద్ధి కావట్లేదు ఫ్రీగా చెప్పొచ్చు. ఇలాగా మీరు దాని గురించి తెలుసుకున్నట్లయితే అప్పుడు పక్కన వాళ్ళకి చెప్పే తీరు మారుతుంది. లేకపోతే మీకే తెలియదు, ఎందుకు కోపం వస్తుందో తెలియదు, అరుస్తారు, అరిచిన తర్వాత మీరే బాధపడతారు. కొంచెం బాధపడి వదిలేస్తారంటే అది ఇంక ఎక్కువైపోద్ది. కొంచెం ఏడవడం స్టార్ట్ చేసామంటే ఎందుకు ఏడుస్తున్నామో తెలియదు, ఇంకా ఏం చేసుకుంటారో తెలియదు. కొంతమంది లేడీస్ అయితే ఏమైనా చేసేసుకుంటారు కూడా, పోసేసుకోవడం లేకపోతే ఏదో ఒకటి చేస్తుంటారు. ఎందుకంటే నేను తప్పు చేశాను అని ఒక గిల్ట్తో అది ఇంకా ఇంకా ఎక్కువవుతుంది. దాన్ని మూడ్ స్వింగ్స్ అంటారు అనమాట. ఆ మూడ్ స్వింగ్ ఏ లెవెల్కి వెళ్ళిపోతుందంటే డిప్రెషన్ వరకు వెళ్ళిపోతుంది. ఆ డిప్రెషన్ దాకా వెళ్ళింది అంటే మనం ఏం చేస్తున్నామో ఏమీ తెలియదు, అది ఎవరో ఇచ్చారు. అసలు ఈ అమ్మాయి ఇప్పుడు దాకా బాగానే ఉంది, ఇట్లా దయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తుంది ఏంటి అంటారు. ఇంకా మన కన్నా అమ్మ కూడా ఒక్కొక్కసారి ఆ టైంలో అర్థం చేసుకోలేరనమాట. ఎంత బాగా హెల్ప్ చేసినా, ఎంత ఇది వచ్చినా బాగానే ఉన్నాక ఇప్పుడు దాకా ఎందుకు ఇంత కోపం వచ్చింది, ఎందుకు ఇంత నువ్వు కోపంగా బిహేవ్ చేయవు, రోజు ఇట్లా బిహేవ్ చేయవు కదా అని అంటారు. అంటే అసలు మీకు తెలవాలి, మనకు తెలవాలి ఫస్ట్ ఆ బిహేవియర్, ఎందుకు మనం ఇట్లా చేస్తున్నాము ఏంటి, నిజమే కదా ఆ టైంలో ఇలా ఉంది నాకు, అసలు ఆ స్టేజెస్ ఏంటి, నాకు ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి. కొంతమంది చెప్తారు మేము యోగా రోజు చేస్తున్నామండి, అయినా మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి. నేను 10 years నుంచి యోగా చేస్తున్నాను, నేను ఓంకారం మెడిటేషన్ చేస్తాను, చక్రశుద్ధి మెడిటేషన్ చేస్తాను, ఆసనాలు చేస్తాను, ప్రాణాయామం చేస్తాను, అన్నీ చేస్తాను, కానీ నాకు ఎందుకు యాంగ్జైటీ అవుతుంది ఎందుకు అంటే ప్రాబ్లం అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు దానికి మనం ఏం చేయాలనే తెలుసుకోవాలి. అది కదా, ఇప్పుడు ప్రాబ్లము రాకముందు నువ్వు ఎన్ని మెడిసిన్స్ వేసుకొనినా మనకి ఉపయోగపడవు. అంటే రెగ్యులర్గా యోగా ప్రాణాయామ ఇవి చేయడం వలన ఆ మూడ్ స్వింగ్స్ని కంట్రోల్లో వెళ్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అగ్రెసివ్ కూడా అవుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ అనే లెవెల్స్ ఒకసారి అప్ అండ్ డౌన్ అవుతుంది. సో దానికి ఏం ఫుడ్ తీసుకోవాలి, ఆ టైంలో ఎలా ఏం కేర్ తీసుకోవాలి, ఇంకా ఎటువంటి ప్రాణాయామం చేసుకోవాలి, ఎలాంటి మెడిటేషన్ చేసుకోవాలి, రాత్రి నిద్ర పట్టట్లేదు, కొంతమంది రాత్రి నిద్ర పట్టట్లేదండి, కొంతసేపు నిద్రపోయి లేచిన తర్వాత మెలకు వచ్చేస్తుంది, ఇంక నిద్ర రావట్లేదు, ఎంత నిద్రపోద్దామంటే ఏవో ఆలోచనలు వస్తున్నాయి కానీ నిద్ర మాత్రం పట్టట్లేదు. ఎట్లాగా అంటే ఓంకారం చేయండి అని మేము అన్నాం అనుకోండి, ఓంకారం చేస్తే పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుద్దేమో, వాళ్ళకి డిస్టర్బ్ అవుద్దేమో అని అనుకుంటారు. కానీ ఆ టైంలో మీరు ఎలా ఉండాలి, సో ఇలాంటి అన్నిటి గురించి ఆ ఫేస్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి, దీనికంటే ఒక మెడిసిన్ లేదు, దాన్ని స్కిప్ చేసే మెడిసిన్ లాగా మనకి ఉంది. కానీ ఈస్ట్రోజన్స్ అంటే దీని సిమ్టమ్స్ ఎక్కువైపోతే డాక్టర్స్ ఏం చేస్తారు, ఈస్ట్రోజన్ లెవెల్ బాగా తగ్గింది అంటే మనకి ఇంజెక్షన్ రూపంలో మనకి ఇస్తారు, ట్యాబ్లెట్ రూపంలో ఇస్తారు. కానీ అది బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి, నార్మల్గా ఉన్న వాళ్ళకి డిఫరెంట్ చేంజెస్, అసలు ఒకళ్ళకున్న చేంజెస్ ఇంకొకళ్ళు.
ఇంకొంతమంది ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఆ పిల్ల సెన్సిటివ్ అమ్మాయి అనుకోండి, వాళ్ళకి ఇక పక్కనోళ్ళకి వేరేగా ఉంటే మనకు వేరేగా ఉంటాయి, అలా ఉన్నట్టు ఉంటుంది సిమ్టమ్స్. సో ఈ విధంగానే ఉంటుంది, వీళ్ళకి ఇలానే ఉంటాయి సిమ్టమ్స్ అని కూడా చెప్పలేం. నేను ఆన్లైన్లో ఏమో మెనోపాజ్కి ఏమేమి కావాలి, ఏ ఆసనాలు కావాలి ఏంటి అని చెప్పవచ్చు. నేను 15 ఇయర్స్ నుంచి యోగా టీచ్ చేస్తున్నాను. నాకు చాలామంది అడుగుతూ ఉంటారు డౌట్స్, ఒక్కొక్కరికి చెప్తూ ఉంటాయి ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని. కానీ కొంతవరకు బిలీవ్ కూడా చేయరు, అవుతుందా ఏమోలే చేసుకోవచ్చా వద్దులే అలా పక్కనోళ్ళ గురించి వాళ్ళ గురించి భయపడుతూ కొన్ని చేయరు. సపోజ్ ఓంకారమే నేను చేయమన్నానంటే బిఫోర్ బెడ్ మీరు ఓంకారం చేసుకొని పడుకుంటే మంచి నిద్ర వస్తుంది అంటాం. కొన్ని రోజులు చేస్తారు ఎక్కడ కూర్చొని, తర్వాత మళ్ళీ మానేస్తారు, మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పటికీ కూడా ఆ టైంలో వాళ్ళు ఏం చేసుకోవాలి, ఎలా మనం దాన్ని అసలు తెలుసుకొని దాంతో మనం ఓవర్కమ్ చేయాలి అనేది వాళ్ళకి తెలవాలి. సో ఇంతమంది వచ్చినప్పటికీ ఒక్కొక్కరికి నేను చెప్తూ ఉంటాను, వాళ్ళు చేసుకున్నారు, కొంతవరకు బెనిఫిట్ వస్తుంది. కానీ ఆన్లైన్లో కూడా నేను కొన్ని ఆసనాలు, కొన్ని ప్రాణాయామ ఇవన్నీ కూడా నేను వీడియో చేసి ఒక క్లాస్ లాగా పెట్టినా కొంతవరకు ప్రాక్టీస్ చేసినా కూడా తెలుస్తుంది. కానీ ఇట్లాగా ఆన్లైన్లో మీరు లైవ్ క్లాస్ అటెండ్ అవ్వడం వలన మీకు వచ్చే డౌట్స్, మీకుంటే వచ్చే సిమ్టమ్స్ నాకు చెప్తే నేను ఇలా చేయాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఇలా ఉండాలి, ఫస్ట్ మీకు అసలు ఆ మెనోపాజ్ అంటే ఏంటి, దాని ఇబ్బందులు ఏంటి అన్నీ చెప్పి వాటి గురించి ఫుడ్ ఏం తీసుకోవాలి, ఆ టైంలో ఎలా ఉండాలి అన్నీ చెప్తాను. ఇంకా డౌట్స్ వస్తే మీరు నన్ను అడిగితే పర్సనల్గా మనం ఇట్లా గ్రూప్లో ఉన్నా కూడా, ఎందుకంటే నా ప్రాబ్లం పక్కన వాళ్ళకి కూడా ఉందంటే ఓహో మీకు కూడా ఉందా ఓకే అందరూ ఫేస్ చేస్తున్నారా, నేనేం కొత్తగా ఫేస్ చేయట్లేదు అని ఒక ధైర్యం అనేది వస్తుంది. అందరూ లోపలే పెట్టుకుంటున్నాం అది ఎవరికి లేదని, కానీ అది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో నలుగురు ఆడవాళ్ళు కూర్చొని దీని గురించే మాట్లాడుకుంటే అందరూ ఫేస్ చేస్తున్నారు, ఇబ్బంది అనేది అందరికీ ఉంది, నాకు ఒక్కదానికే కాదు, నేను దీన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలని ఒక ధైర్యం కూడా వస్తుంది. సో ఇలాగ లైవ్ క్లాస్ అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చెయ్యాలి. ఇప్పుడు ఆడవాళ్ళు ఫేస్ చేసేదానికి ఎక్కడో కౌన్సిలింగ్ తీసుకెళ్ళడమో ఇంకోటో కదండి, వాళ్ళు తెలుసుకోవాలి ఆ ప్రాబ్లం గురించి. అంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు, అలా అయిపోయింది. యోగాకి వెళ్ళండి బాగుంటుందంట డాక్టర్స్ చెప్తారు, కానీ డాక్టర్స్ చెప్పినంత మాత్రం యోగాకి వెళ్తే మనకు సూటబుల్ ఆసనాలు అవన్నీ చేయరు. పవర్ యోగా ఇంకో యోగా చేశారనుకోండి, అది ఇంకా ట్రిగ్గర్ అయిపోయి ఇంకా ఎక్కువ అయిపోతుంది. దానివల్ల బెనిఫిట్స్ ఏమో కానీ బెనిఫిట్స్ లేకుండా తయారవుతుంది, ఇంకా ఎక్కువ ఆ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకోసం అసలు ఏం చేయాలి, ఏ ఆసనం చేయాలి అంటే ఆసనాలు పెద్ద ఆసనాలు ఏమో అవసరం లేదు. ఇన్ యోగా అంటే మనని మనం గమనిస్తూ చిన్న ఆసనాలు కూర్చొని చేసుకోవచ్చు, మీరు ఆఫీస్లో అయినా చేసుకోవచ్చు, లేదు చేయగలిగితే కొన్ని బెడ్ మీద చేయొచ్చు. అలాగా చిన్న ఆసనాలు, ప్రాణాయామ, మెడిటేషన్, అది కూడా ఎలాంటి మెడిటేషన్ అంటే చాలా రకాల మెడిటేషన్లు ఉంటాయి. ఏ మెడిటేషన్ చేసుకోవాలి, ఆ మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది నేను లైవ్లో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది ఒక సర్వీస్ లాగా నేను తీసుకొని ఆడవాళ్ళు ఎట్లా అంటే 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం. సో అందరూ కూడా మీకు తెలిసిన కాంటాక్ట్లో కానీ మీకు తెలిసిన ఫ్రెండ్స్లో కానీ ఇది ఫ్రీ క్లాస్ మేడం కండక్ట్ చేస్తున్నారు, అటెండ్ అవ్వండి అని, ఒక గుడికి వెళ్తే ఎంత మంచిది అని మీరు పక్క వాళ్ళకి చెప్తారు, అక్కడికి వెళ్తే నాకు కోరికలు తీరాయి, ఒక తిరుపతి వెళ్తే నాకు ఒక పవర్ వచ్చింది, నేను అనుకున్నవన్నీ పనులు తీరుతున్నాయి అని ఎట్లా చెప్తున్నారో ఇది ఒక హెల్ప్ లాగా పక్కన వాళ్ళకి చెప్పండి. అట్లీస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి దయచేసి ఈ ఫెసిలిటీని మీరు ఇవ్వండి. ఎందుకంటే కొంతమందికి ఆన్లైన్లో ఎలా క్లాస్ అటెండ్ అవ్వాలో తెలియదు, జూమ్ లింక్ ఓపెన్ చేసి చక్కగా టీవీకో లేదో ల్యాప్టాప్కో ఫోన్కో కనెక్ట్ చేసి ఇవ్వండి. అలాంటి హెల్ప్ చేయండి. తెలియని వాళ్ళకి ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్ని ఇలా తెలుసుకోవడం వలన మీ ఫ్యామిలీలో మీ మదర్ బాగుంది అంటే మీ అందరికీ కూడా హ్యాపీగా ఉంటుంది.
ఆడవాళ్ళు ఎక్కడ సంతోషంగా హ్యాపీగా అన్నీ నాలెడ్జబుల్గా ఉంటారో ఆ ఫ్యామిలీ చాలా ఎడ్యుకేట్గా ఉంటుంది. అంటే వాళ్ళకి అన్ని హెల్ప్లు ఈజీగా వస్తాయి. అందుకే ఆడవాళ్ళకి చదువు అనేది ఎంత ముఖ్యమో ఇలాంటి హెల్త్ ప్రోగ్రామ్ కూడా, వాళ్ళకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. చక్కగా హస్బెండ్ కానీ పిల్లలు కానీ అందరు కూడా వాళ్ళు అర్థం చేసుకోవడమే కాకుండా మదర్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. సో దయచేసి అందరూ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది. లేదు ఎక్కడన్నా కమ్యూనిటీలో మీరు లైవ్ క్లాసెస్ లాగా మీరు కండక్ట్ చేసినా నేను వచ్చి కూడా టీచ్ చేస్తాను. అది హైదరాబాద్లో ఎక్కడున్నా సరే, మీ అపార్ట్మెంట్లో కొంతమందిని గ్యాదర్ చేసినా కూడా ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనుకోండి. ఇంకా లైవ్లో కూడా నేను క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా సాటర్డే సండే ఎవ్రీ సాటర్డే ఒక్కసారి అటెండ్ అయినా చాలు. అట్లా నేను ఒక కొన్ని మంత్స్ నేను దీని మీదే ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను, దట్ టు లైవ్ క్లాస్. సో దయచేసి అందరూ యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.